ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించబడింది అనే దానికి చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ 2 రకాలుగా ఈ ఆలయం నిర్మాణం గురించి మాట్లాడుతారు. పురాణాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం దివాకర ముని అనే గొప్ప విష్ణు భక్తుడు చేశారని, శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి ఆయనకు దర్శనమిచ్చారని, ఇక్కడ వెలిశారని పురాణాల కథల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథని చాలా మంది నమ్ముతారు. ఇంకా చారిత్రక ఆధారాల్లోకి వస్తే ఈ ఆలయ ప్రస్తావన గురించి 9వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్యంలో ఉంది. అంటే కనీసం 12,000 నుంచి 15,000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం ఉనికిలో ఉందన్నమాట. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలో రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం అనే పేరుకి అర్థం అనంత సైనుడైన పద్మనాభ స్వామి నివసించే నగరమని అర్థం. తిరువనంతపురాన్ని పాలించిన రాజవంశాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు వారి కాలంలో ఆలయాలు, చెరువులు, నగర నిర్మాణం జరుగుతూ వచ్చాయి. అలానే ఈ ఆలయం కూడా 3 రాజవంశాలు అభివృద్ధి చేశాయి. అందులో మొదటిది ఆయ్ డైనస్టీ. పురాతన కాలం నుండి సుమారు